హాయ్ బ్రో. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శశి. జూబ్లీహిల్స్లో నవంబర్ 11 ఎన్నికలు జరగబోతున్నాయి. 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఏదైతే ఇక్కడ ఉన్న మెజార్టీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని అయితే స్పష్టంగా అనుకుంటున్నారు. సరే, అటు సైడ్ సింపతి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గత 2 సార్లు కూడా, అంటే 10 సంవత్సరాలు, ఇప్పుడు మొత్తం ఈ 12 సంవత్సరాలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలే. ముఖ్యంగా పార్టీ పరంగా చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనే విధంగా రాష్ట్రం దూసుకుపోతుంది. కానీ మనం గతంలో చూసినాం, ఏదైతే కేసీఆర్ ఆ రోజు బంగారు తెలంగాణను చేస్తామని ఆ రోజు ఉద్యమ ముసుగుల పార్టీ ఆవిర్భవించి ఏదైతే ఆ రోజు ఉద్యమకారులను మోసం చేసి, అందరిని మోసం చేసి అధికారంలోకి వచ్చినాడు. ఆనాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇంకా ఏవేవో చెప్పిండు. కానీ అధికారం వచ్చినప్పుడు అయితే బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. కానీ వాళ్ళ కుటుంబాన్ని, కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారం కుటుంబం చేసుకొని మా యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసినాడు. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఏదైతే సంక్షేమం విషయంలో సన్నబియ్యం అనుకోండి, కొత్త రేషన్ కార్డులు అనుకోండి, ఇందిరమ్మ ఇండ్లు అనుకోండి, అదేవిధంగా ఇతర చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు హైదరాబాద్ విషయానికి వస్తే లక్షల కోట్ల మన దావోస్ పర్యటనకు పోయి గత చరిత్రలో ఎన్నలేని విధంగా ఈరోజు ఇక్కడికి ఇన్వెస్ట్ చేయించుకోవడానికి పిలుచుకొచ్చి ఈరోజు అభివృద్ధికి తోడ్పాడవుతున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తే ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఏదైతే ఈ 12 సంవత్సరాలు కూడా గోపినాథ్ ఉన్నప్పుడు ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏం పట్టించుకోలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్ల దగ్గర ఏదైతే అభివృద్ధి పనులు ఈ 3 నెలలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీసీ రోడ్లు అనుకోండి, స్ట్రీట్ లైట్లు అనుకోండి, కమిటీ హాల్స్ అనుకోండి, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆల్రెడీ శంకుస్థాపన చేసినారు, కొన్ని పనులు ప్రారంభించినారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకే ఈరోజు జూబ్లీహిల్స్లా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది. మధ్యలో ఆ పథకాల మీద కానీ, హైడ్రా మీద కానీ, బస్ ఛార్జీల పెంపుల మీద, తర్వాత యూరియా మీద కూడా రైతులు కూడా చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వ్యతిరేకతలో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? మీరు చెప్పిన దానికి ప్రధానికి ఆన్సర్ ఇస్తా. యూరియా అంటున్నారు. అసలు చదువుకున్నోడికి తెలుస్తుంది యూరియా ఎవడిస్తాడు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం పంచుతుంది. ఆ మాత్రం అవగాహన లేకుండా ఇలా యూరియా గురించి ఏదో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడానికి వాళ్ళకి ఏదో ఒకటి కావాలా బీఆర్ఎస్ వాళ్ళకి. ఇలా ఏది లేనిది కూడా నువ్వు ఈరోజు ఈ ఏమైనా సీమ చచ్చిపోతే కూడా ఈ సీమకు కారణం కాంగ్రెస్ పార్టీ అని వస్తారు. అట్లా తయారైనారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇట్లా యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకోటి ఏదో అడిగినారు హైడ్రా గురించి వస్తే, హైడ్రా ఏముంది, ఉన్నోనియాల ఇండ్లు ఏమన్నా లాక్కుంటుందే? ఉన్నోనియాలే లాక్కుంటుంది. ఈరోజు బీదలు ఎవరైనా ఇండ్లు లాక్కుంటుందే? ఏదైతే 10 సంవత్సరాల అధికారం నుండి అడ్డగోలుగా FTL జోన్లు లేకుండా ఏం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసి మనకి ఈరోజు హైదరాబాద్ వాన వస్తే చినుకు పడితే కూడా సముద్రం అయిపోతుంది. ఈరోజు హైడ్రా తీసుకొచ్చినందుకు ఈ యొక్క కాలనీలు ఈరోజు కొంచెం చూడనిక మంచిగా అనిపిస్తున్నాయి. ఏదైతే చెరువుల్ని ఏంటన్నా ప్రపంచ చరిత్రలో పోయిన చెరువులను బతికించినది ఏదైనా ఉందే? ఇలాడ బతుకమ్మ కుంటన అంబర్పేటలో బతికించినారు. ఇట్లా హైడ్రా అనేది మంచిదే హైదరాబాద్ నగరానికి. ఇది హైడ్రా అనేది కూడా రేపటి భవిష్యత్తు కోసమే. వాళ్ళు ఎన్నో చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళని 10 ఏళ్ళు చూసినాం. వాళ్ళు 10 ఏళ్ళలో చేసిన దౌర్జన్యాలు, విద్యార్థులను ఎట్లా మోసం చేసినారు. విద్యార్థుల విషయానికి వస్తే ఆనాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పినారు, మళ్ళీ ఇలా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు. ఒకరి నిరుద్యోగుల్ని పట్టించుకునలే, ఉద్యమకారులను మోసం చేసిరి. ఆనాడు ఏమన్నా Group 1, Group 4, Group 2కి సంబంధించిన పేపర్లు ఎగ్జామ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఇలా చూడు, కొలువుల జాతర, Group 1, Group 2, Group 4 దాదాపుగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ప్రజాప్రభుత్వం ఈ నిలువెత్తు సాక్ష్యం మా విద్యార్థులకు అనుకోండి, ఏదైతే నిరుద్యోగులకు అనుకోండి, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీరు అంటున్నారు ఇంకా ఏవో పథకాలు కాలే అని. అధికారం వచ్చే 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే, 19 నెలలే. వాళ్ళు 10 ఏళ్ళ నుండి ఇక్కడ ఏం బీకినారు? ఈ 2 సంవత్సరాలకే అధికారం కోల్పోయినామని అహంతోటికే ఏమేమో మాట్లాడుతున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అద్భుతంగా పనిచేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఇంకా ఇక్కడ నవీన్ యాదవ్ గురించి మాట్లాడితే ఆయనకు పార్టీలతో సంబంధమే లేదు, చాలా మంచి వ్యక్తి. ఆయన ఎవ్వరు ఏ సహాయం కోసం ఈ కాంపౌండ్కి వస్తే వాళ్ళ ఇంటి గడప దొక్కితే వాళ్ళకి సాయం చేసే మంచి వ్యక్తి.
ఇది ఏం చెప్తా అంటే రౌడీ షీటర్లు అంటున్నారు. ఆయన పేదోళ్ళని కొట్టి పేదోళ్ళని కొడతలేడు, పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి పెడుతున్నాడు. అట్లాంటి వాళ్ళని రౌడీ షీటర్ అంటే మేమేం చేస్తాం? ఎంతోమంది బీదలకి ఇలా సాయం చేసినోడు రౌడీ షీటర్ ఎట్టేతాడు. మొన్నటిదాకా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రౌడీ షీటర్ రాగం తీసినారు. మళ్ళీ ఇలా నిన్న చూసినాం కదా, ఆయన హెచ్వైసీ సల్మానా ఎవరో మొన్నటిదాకా ఆయన తిట్టినోళ్ళే కదా, ఇవాళ వాళ్ళ పార్టీలోకి పోతే వాళ్ళకి వాషింగ్ పౌడర్ నిర్మా ఇవాళ ఆయనని పక్కకు పెట్టుకొని పోగొడుకుంటూ ఉన్నారు. మరి ఆయన మీద పోక్సో కేసు ఉంది, ఎన్నో రకాల కేసులు ఉన్నాయి. ఇలా అసలు సిసలైన రౌడీ షీటర్లను తీసుకుపోయి ఆడ పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే భయంకరమైన రౌడీ పార్టీ. ఓకే, నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు ఎంఐఎం పోటీని ఒకసారి పోటీ చేశారు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారి కూడా గెలిచే అవకాశం ఉందా లేదా? 100% ఉంటుంది. దురదృష్టవశాత్తు లాస్ట్ టైం ఆయనకు టికెట్ రాలే, ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకోటి ఆయన సింపతి అంటున్నారు, కానీ సింపతిని చూస్తే ఇలా సింపతిని మేము చూస్తే మాకు తిరిగి సింపతే వస్తుంది. కానీ అభివృద్ధి కావాలనుకుంటే నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు, నవీన్ యాదవ్ గెలుపుని కోరుకుంటున్నారు. 100% నవీన్ యాదవ్ ఇక్కడ గెలవబోతున్నాడు ఎమ్మెల్యేగా. ఇది ఫిక్స్, ఇది భగవంతుడు రాసిన స్క్రిప్ట్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నీ పేరు? నా పేరు గణేష్ యాదవ్. నవంబర్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది. మంచి వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తి. యాదవ్ అని కాదు, బీసీ అందరికి బీసీ కావాల్సిన వర్గాల అన్ని వర్గాలకు కావాల్సిన వ్యక్తి, మైనార్టీ కానీ అందరికి కావాల్సిన వ్యక్తి, మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటాడు, లోకల్, ఎప్పుడు ఏ రాత్రి అయినా పిలిస్తే పలికే వ్యక్తి. అంటే నవీన్ యాదవ్ రౌడీ షీటరు, జనాల్లో తిరగడు, రౌడీజం చేస్తారు, వాళ్ళ కుటుంబం అంతా చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చెప్తారు మీరు? అట్లే అనుకుంటారు సార్, అవన్నీ కాదు, అట్లా చెప్తారు. అది ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు, ఇప్పుడు అన్ని రేషన్ కార్డులు, ఏ వర్క్ అంటే ఆ వర్క్. ఇప్పుడు మహిళలకు కూడా 2500 స్కీమ్ కూడా, అది కూడా త్వరలో అయిపోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది, నవీన్ కూడా వ్యతిరేకత ఏమన్నా ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లా ఏం లేదు, బంపటి మెజార్టీ వస్తుంది. ఆస్పాస్ 75,000 మెజార్టీతో గెలుస్తాడు. అయితే నవీన్ ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు గెలుస్తారంటారా? పక్క 3సారి గెలుస్తారు సార్. అది వేరు, ఇది వేరు. అప్పుడు ఇండిపెండెంట్ గెలిచిన ఈ లెక్క వేరు. ఇది అధికార పార్టీ, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చాడు, మంచిగా గెలుస్తాడు, దాని పట్టు వేరు. ఇది తప్పకుండా 75,000 పక్క. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకి ఏం చేస్తారు? చేస్తాడు సార్, మంచిగానే చేస్తాడు, అంత బాగానే చేస్తాడు. జూబ్లీహిల్స్ ఎప్పుడు అయింది, 15-20 ఏళ్ళ కింద అయ్యే ఉన్నది. ఇప్పుడు ఇంకా బాగా అవుతుంది నవీన్ యాదవ్ వస్తే. ఓకే, నమస్తే. నమస్తే. నీ పేరు? అనూపన్న. నవంబర్ 11 ఎన్నికలు రాబోతుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి? 100% నవీన్ యాదవ్ గారే గెలుస్తారు ఈ ఎలక్షన్స్లో. ఎందుకని? బై ఎలక్షన్స్ ఎప్పుడు ఒక రీజన్కి వస్తాయి. ఈసారి నిజంగా బాధాకరం మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం. ఇప్పుడు జనరల్గా 3 పాయింట్స్ ఎందుకు నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గం పైన నవీన్ యాదవ్ గారికి ఉన్న పటిష్టత. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏంది? ఎందుకంటే కాంగ్రెస్ నుంచే కాకుండా ఆయన ఒక కార్పొరేటర్గా పనిచేసి ఉన్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉన్నారు, ఎంఐఎం నుంచి పోటీ చేసి ఉన్నారు. వాళ్ళకి ఏ గల్లీలో ఏది ఉంది అనేది తెలుసు. ఇప్పుడు మనం బీఆర్ఎస్కి చూసుకున్నట్టయితే మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులైనాక వాళ్ళ సత్యమణి గారు వచ్చున్నారు. వాళ్ళకి రాజకీయాల్లో అంత అనుభవం లేదు, అమ్మ ఇప్పటిదాకా బయటికి వెళ్ళింది లేదు. కాబట్టి అది ఒక సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా, మాగంటి గోపీనాథ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ జూబ్లీహిల్స్కి ఏం చేసింది అనేది చూసుకోవాలి. అదొక పాయింట్. అది ఇంకో పాయింట్ పక్కకు పెడితే నవీన్ యాదవ్ గారు పార్టీలకు అతీతంగా క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ ఏది లేకుండా ఎంత సేవ చేస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలకు అనేది ప్రజలు చూస్తున్నారు. అవన్నీ చూసినాక 100% ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్తున్నా కానీ చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, అన్న మీరు మాకు ఏం చెప్పని అవసరం లేదు, నవీన్ యాదవ్ మాకు తెలుసు, ఇక్కడ మా మధ్యలో పెరిగినారు, 100% ఓటు నవీన్ యాదవ్ గారికి ఇస్తామని. మీరు ఇంకోటి ఇక్కడికి వచ్చే ఏ పండగలైనా, వినాయక చవితి కానీ, మిలాదున్ నబీ కానీ, ఏ మతానికి సంబంధించిన పండుగలైనా ఇక్కడ జరుగుతుంటాయి. తోఫాలు కానీ ఏవి కానీ అన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చెయ్యకముందు ఇప్పుడు చేస్తున్నప్పుడు అవి యథావిధిగా అయితేనే ఉంటాయి. ఏదైనా కష్టం ఉంది అని నవీన్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కాదు అని ఒట్టి చెట్లతో ఎవరిని పంపించింది లేదు. ఇవి సరిపోవా అన్న గెలుస్తారు. 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోయారు, 3 సార్లు గెలుస్తారా? మళ్ళీ అదే బాట పడతారా?
100% గెలుస్తారన్న. ఎందుకు అని అంటే ఆ రెండు ఒకటి ఎత్తు అయితే ఈ బై ఎలక్షన్స్ అనేది మొత్తం రాష్ట్రం మొత్తం ఆ పాయింట్ ఫోకస్ మొత్తం జూబ్లీహిల్స్ పైనే ఉంది. ఎందుకు అని అంటే బై ఎలక్షన్స్ అనేది అటు స్వర్గస్థులు వాళ్ళు అయి ఉన్నారు కాబట్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరు పటిష్టంగా ఉర్రు ఎవరు పని చేయగలుగుతారు అనేది చూసుకోవాలి. కాబట్టి 100% మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ఎలా ఉంది, ఇప్పుడు కొత్త పథకాలు ఎట్లా అమలు చేస్తున్నారు, ఎవరు అమలు చేస్తారు అని 100% నవీన్ యాదవ్ గారి గెలుపు ఖరారైంది. అంటే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది, పథకాలు కానీ హైడ్రా మీద అన్నిటి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం లేదని చెప్తున్నారు. అది వేరే పార్టీ వాళ్ళు పోటీ చేసే విధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫ్రీ బస్సెస్ తీసుకుందాం. ఫ్రీ బస్సెస్లో మహిళలు గొడవ పడుతున్నారన్న ఒక అపోహ తప్ప మిగతా ఒక 60% నెగిటివ్ ఉన్నా కానీ మిగతా 40% పాజిటివ్ ఎట్లుంది అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు ఆడబిడ్డలు రాఖీలకు కానీ ఇంకేదైనా పండగలకు కానీ ఊరికి వెళ్ళాలంటే బస్ ఛార్జెస్ చూసి వాళ్ళు భయపడి వెళ్ళకపోయేవాళ్ళు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏ పండగ వచ్చినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి జరుపుకునే ఒక విధంగా మిగతా 40% వాళ్ళైతే బెనిఫిట్ అయినారు కదా దాంతో. సెకండ్ థింగ్ హైడ్రా వచ్చినప్పుడు మనం చాలా చూస్తుంటాం, మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోతే ఏర్లే వాడుతుంటాయి వాటర్. అది కాకుండా ఒక ముందు జాగ్రత్త చర్యలాగా హైడ్రా అనేది తెచ్చిర్రు. అలా నెగిటివ్ ఎంత ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పటికే కాకుండా ఫ్యూచర్లో ఎట్లా హెల్ప్ అవుతుంది, ఫ్యూచర్లో అయితే నివారిస్తారు కదా. ఇప్పుడు చెరువుల చుట్టూ ఉన్న ప్లేసెస్లో తీసుకోవద్దు నిజంగానే ప్లేసెస్ మనం కొనేటప్పుడు అనేది ఒకటి హైడ్రాలో ఉందా లేదా అనేది ఒక అవగాహన పీపుల్కి రావాలని. అవును నష్టం అయింది, ఆస్తి నష్టం అయింది, కానీ ప్రాణ నష్టం కాకుండా హైడ్రా నివారిస్తుంది కదా. ప్రజలు అలా ఆలోచించాలి. ఆస్తి నష్టం అవ్వచ్చు కానీ ఆస్తి కన్నా ప్రాణం చాలా విలువైంది కదా. ఆ హైడ్రా నుంచి ప్రాణ నష్టం కాకుండా చూసుకుంటున్నారు. ఓకే, నవీన్ యాదవ్ గెలిస్తే ఎంత డెవలప్మెంట్ అయితే ఇంకా జూబ్లీహిల్స్ అవ్వచ్చు అవుతుందా? ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు గెలవకముందే కాంగ్రెస్ అంత కృషి చేసింది జూబ్లీహిల్స్ పైన. నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇంకా కృషి చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.